ఇక్కడ చూడండి అన్న వాళ్ళ మీ ఆ విలేజ్ పేరు ఏం పేరు అన్న? అన్న లిఫ్ట్ అన్న ఎక్కడి దాకా వెళ్తున్నారే? నేను రావచ్చా? తనకి మధ్యలో వారికి మింగేసరికి మేలుకు వచ్చిందంట. మేలుకు వచ్చి చూస్తే పాము మింగుతుంటే ఇంకా తన గొడ్డలి తీసుకొని నరికేసి తొందరగా ఎన్ని గంటల లోపు చీకటి అవుతుంది అన్న ఇక్కడ? ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం తెలంగాణలోనే తొందరగా చీకటి అయ్యే విలేజ్ ని. వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ డే 10. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కరీంనగర్. నిన్న నైట్ నేను స్టే చేసింది ఇక్కడ ఒక మెకానిక్ షెడ్లో. కోర్స్ కంపెనీ శంకర్ కాక అండ్ బాబా అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. వచ్చిండు మళ్ళీ నిన్న నైట్ అన్న నేను తినేసి మళ్ళీ ఇక్కడ వచ్చినాం కదా. అన్న మళ్ళీ ఇంటికి వెళ్ళిండే, నేను ఇక్కడ స్టే చేసి ఉన్నా. మళ్ళీ ఇప్పుడు అన్న నా కోసం వచ్చిండు పొద్దున్నే. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. ఇప్పుడు అన్నని కలిసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నా అంటే ఈరోజు మనం వెళ్తున్నాం పెద్దపల్లి డిస్టిక్ అనమాట. సో అన్న నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్దపల్లి రూట్లో నన్ను డ్రాప్ చేశాడు. కోసం ఏం తీసుకొచ్చిండు? ఓ ఇంత పెద్ద మ్యాగీ అన్న వద్దన్న, ఇది అన్న వద్దన్న, అదేం వద్దు, ఇవి తీసుకుంటా. ఇట్లాంటి మళ్ళీ ఇంకా ట్రావెలింగ్ చేయాలి. తెలంగాణనే కాదు అన్ని స్టేట్లల్లో నువ్వు తిరగాలి. ఇండియా మొత్తంలో రైడ్ చేయాలి బై వాక్ అన్నట్టుగా. ప్రతి స్టేటు, ప్రతి కంట్రీ ఇవన్నీ ముందు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇట్లాంటి ప్రేమ నాకు ఉంది అనుకో పక్కా అవుతుంది అన్న. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అన్న. మీకు కూడా నైట్ నాకు స్టే ఇచ్చింది ఇక్కడ. థ్యాంక్ యూ శంకర్ కాక. ఇప్పుడు బాబా అన్న నన్ను అవుట్ ఆఫ్ కరీంనగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రూట్ లో డ్రాప్ చేయడానికి వస్తుండు. వద్దన్న వద్దన్న అన్న అన్న ఇందాక అన్ని ఇచ్చిందన్న. వద్దన్న వద్దన్న. సో అన్న మన ఫాలోవర్ అంట. అన్న వీడియోస్ ఎట్లున్నాయి అన్న? అన్న చాలా బాగున్నాయి అన్న. కానీ మీలాంటి యువకులు అంటే ఈ నేచర్ చూపెట్టడం చాలా గొప్పది అన్న. అన్న చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. అది కూడా మన తెలంగాణ సంస్కృతి అంటే మన హిస్టారికల్ ప్లేసెస్ కానీ నేను ఇంకా మన తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలియని వాళ్ళకి. సో నాకు కూడా మంచిగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. చాలా గొప్ప విషయాలు చెప్పాలని. ఇక అన్న నన్ను వచ్చేసి కరీంనగర్ అవుట్ ఆఫ్లో డ్రాప్ చేయడానికి వచ్చింది. ఇక మేము వచ్చేసినాం కరీంనగర్ అవుట్ ఆఫ్కి. థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు లేదన్న, నాకు ఎంతో మంది కలుస్తారు బట్ నా మనసులో నా మైండ్లో కొందరే ఉండిపోతారు. అట్లాంటి వాళ్ళలో మీరు ఒకరు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. కలిసే అన్న మళ్ళీ రావాలి మా కరీంనగర్కి. తప్పకుండా వస్తా. మా కరీంనగర్కి రావాలి నువ్వు. తప్పకుండా వస్తా అన్న. ఇంకా మనం వెళ్దాం. థ్యాంక్ యూ అన్న. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాలా అన్న బాలా వచ్చినాక కలుద్దాం అన్న. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న. బా అన్న. థ్యాంక్ యూ. నాకు ఇట్లా ఎవరైనా కలిసి ఒక తమ్ముని లెక్క చూసుకున్నారు అన్న. మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళకు ఒక మోటివ్ వస్తుంది. ఓ మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము చేసేది సరే అందరికీ నచ్చకపోయినా కొందరికైనా నచ్చుతుంది అని అనిపిస్తుంది. సో మా వర్క్లో ఏమవుతామంటే మేము ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఒక మోటివ్ వచ్చింది. నిన్న మొన్న ఒకలాగా ఉండే అండ్ ఈరోజు అన్నని కలిసి అన్నతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది అబ్బా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ 15 కిలోమీటర్లు ఉంది. దీని తర్వాతనే మనకు పెద్దపల్లి వస్తుంది. సుల్తానాబాద్కి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ బైక్ వస్తుంది. లిఫ్ట్ ఇచ్చింటే అన్న లిఫ్ట్ అన్న ఎక్కడి దాకా వెళ్తున్నారే? నేను రావచ్చా? ఓకే థ్యాంక్ యూ అన్న. స్వాగతం సుస్వాగతం పెద్దపల్లి డిస్టిక్. అయితే పెద్దపల్లి డిస్టిక్లో నేను ఎక్కడ వెళ్ళాలో తెలియక ఈ అన్నని అడిగిన, అన్న పెద్దపల్లి డిస్టిక్లో స్పెషల్ ఏమన్నా ఉండే ప్లేస్లు ఉన్నాయా అని. అయితే ఈ అన్న చెప్పిండు, అరే నువ్వు అక్కడిక్కడ ఎందుకు వెళ్తావు, మా విలేజ్ పక్కనే ఒక విలేజ్ ఉంటుంది, అది తెలంగాణలోనే తొందరగా చీకటి అయ్యే విలేజ్, సో అక్కడ తీసుకెళ్తా, మరి వస్తావా, డ్రాప్ చేస్తా అన్నాడు. సరే అన్న అని చెప్పిన. ఇక అన్న నన్ను అక్కడ డ్రాప్ చేసి రిటర్న్ అవుతాడు. చూడండి. వెల్కమ్ టు పెద్దపల్లి డిస్టిక్. స్వాగతం సుస్వాగతం పెద్దపల్లి డిస్టిక్కి.
ఇక్కడ మీరు చూసుకుంటే దేవునిపల్లిలో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ మర్రి చెట్లు అన్నీ భలే ఉన్నాయి. అండ్ ఈ విలేజ్ వచ్చేసి దేవునిపల్లి. అయితే నేను ఈ విలేజ్లో దిగేది లేకుండే, ఇంకో విలేజ్లో దిగేది ఉండే. బట్ నేను రాంగ్ విలేజ్లో దిగిన. అయితే ఇంకో విలేజ్కి వెళ్దాం. ఇందాక కలిసిన వాళ్ళు పెట్రోల్ ఓపించుకొని వస్తామన్నారు. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేస్తాం. అయితే పెద్దపల్లిలో ఇక్కడ తొందరగా తెలంగాణలోనే తొందరగా సాయంత్రం అయ్యే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళని చెప్తే నేను ఇప్పుడు ఆ విలేజ్ చుట్టుపక్కలలోనే ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ విలేజ్ పేరు వచ్చేసి, ఆ విలేజ్ పేరు ఏం పేరు అన్న? కొండ్రుపాక. ఓకే, కొద్రుపాకకి వెళ్తున్నా. సో అక్కడ ఏంటంటే తొందరగా ఈవినింగ్ అయిపోతుంది అనమాట. తెలంగాణలోనే ఫస్ట్ విలేజ్ అట్లా ఈవినింగ్ అయిపోయేది. సో ఇక్కడ ఏంటంటే ఆ విలేజ్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇది ఏ విలేజ్ అన్న? దేవునిపల్లి అనే విలేజ్లో నేను ఇప్పుడు ఇక్కడ ఒక నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. నేను రెస్ట్ తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న లోకల్ అన్న వాళ్ళు వచ్చేసి, అన్నా నన్ను అక్కడ ఒకసారి ఆ విలేజ్లో వెళ్ళి వద్దామా అంటే, సరే వెళ్ళొద్దాం పదా అని అన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేపిస్తే ఇప్పుడు మీకు వీడియో తీసుకోవచ్చు కదా. ఓకే, చూడండి నేను రెస్ట్ తీసుకున్నది ఇక్కడ. టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది పైన. అయితే ఇక్కడ లోకల్ విలేజెస్ వచ్చేసి వీళ్ళే. మీ పేరన్నా? మీ పేరన్నా? వెళ్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారు. సో బ్యాగ్ వేసుకొని ఆ విలేజ్కి వెళ్దాం. మీరు లేట్ అయ్యేసరికి ఇంకా రారేమో అని అనుకున్నా. అవునా? సరేలే, ఈ టెంపుల్లో బ్యాగ్ అక్కడ పెట్టేసి నడుచుకుంటా అయ్యి వద్దాము అని అనుకున్నా. కానీ తర్వాత చూస్తే వీడియో వచ్చింది. ఇక ఫైనల్గా మనం వచ్చేసినాం కొద్రుపాక ఊరికి. ఇది తెలంగాణలోనే ఫస్ట్ పొద్దుముకే ఊరు అనమాట. అయితే గీడికి వచ్చిన తర్వాత నాకు ఎగ్జైట్మెంట్ ఉండే, గీడ ఫీలింగ్ ఎట్లుంటుందో లోకల్ వాళ్ళది. ఎందుకంటే తెలంగాణలోనే ఫస్ట్ పొద్దుముకే ఊరు కదా, ఏమంటారో ఏందో అని. కానీ వాళ్ళని అడిగితే చూడు ఏం చెప్పిందో. తొందరగా ఎన్ని గంటల లోపు చీకటి అవుతుంది అన్న ఇక్కడ? ఏం లేదన్న, ఒకప్పుడు ఉండే చీకటి. అచ్చా, ఏం లేదు, ఒకప్పుడు ఉండేనా? ఇక్కడ కరెంట్ లేకపో కదా, ఆ టైంలో చీకటి ఏర్పడేది. ఈ టైం నార్మల్, ఇప్పుడు నార్మల్ అయిపోయింది మొత్తం. ఆ టైంలో ఎప్పటి లోపు చీకటి అవుతుంది తొందరగా? ఏ టైం? 3-4 టైంలో నీడ అనేది పడుతుంది ఊరి మీద. అచ్చా, ఈ కొండ నీడ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మొత్తం లైట్లు వచ్చేయడానికి నార్మల్గా అంతే. మీ పేరు అన్న? అజయ్. నా పేరు బాలా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ నేను ఆ విలేజ్ నుంచి, అంటే ఆ గ్రామం నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పాముగుట్ట నా బ్రో, ఇది పాముగుట్ట అని ఒక ప్లేస్ ఉంది. అయితే ఈ పాముగుట్ట దగ్గర ఏంది స్పెషల్ అంటే, ఆ కాలంలో పాతకాలంలో ఇక్కడ పాములు ఎక్కువ ఉండేవంట ఈ గుట్టకి. అయితే పాములు ఎక్కువ ఉంటే ఈ గుట్టకి ఒకరోజు ఈ గుట్ట పైన గొల్ల కాపరి గొర్రెను మేపుతూ అట్లా ఉంటే తను నిద్రపోయినంట. గొర్రెను మేపుకుంటా నిద్రపోతే ఇక్కడున్న పాములు ఒకటి లేదా ఇక్కడ ఉన్న పెద్ద పాము వచ్చేసి తనని తింటూ మింగుతూ స్లోగా మింగుతూ ఉందంట. సడన్గా తనకి మధ్యలో వారికి మింగేసరికి మేలుకొచ్చిందంట. మేలుకొచ్చి చూస్తే పాము మింగుతుంటే ఇంకా తన గొడ్డలి తీసుకొని నరికేసిందంట. నరికేస్తే అది మొత్తం ఇప్పుడు ఒక బండరాతిలాగా అయిపోయిందంట. డ్రోన్తోనైతే మనకు మంచిగా కనిపిస్తుంది అని అంటుండ్రు ఆ బ్రో వాళ్ళు, అంటే ఆ అన్న వాళ్ళు చెప్పిండ్రు ఈ హిస్టరీ. అందుకే దీన్ని వచ్చేసి పాముగుట్ట అని అంటారంట. బాగా చెట్లు ఉన్నాయి బ్రో, అందుకే మీకు సగమే కనిపిస్తుంది. లేకుంటే పాములాగా పెద్దగా రాయి ఆకారం ఉంటుంది. మీరు దాన్ని చూస్తే పరిశాన్ అవుతారు. మేమే మంచి ఏంది ఇది అనుకుంటాం అని అంటున్నారు.
ఇక్కడ చూడండి అన్న వాళ్ళ మీ ఆ విలేజ్ పేరు ఏం పేరు అన్న? దేవునిపల్లి. నరసింహస్వామి టెంపుల్ హైలైట్ అది. నో ప్రాబ్లం. ఓకే అయితే ఉండాలరా వాళ్ళేం చేస్తారన్న? అప్పియో శివగా అరే అట్లా అయింది అనుకో ఏ లొల్లి ఒకటి పని అందే ఉంటది. పెద్ద డాన్స్ చేసేటోడు ఎగురుతూనే ఉంటాడు. ఫైనలీ మనం తెలంగాణలోనే తొందరగా చీకటి అయ్యే విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాం. మళ్ళీ ఎక్కడ వచ్చినామంటే దేవులపల్లి విలేజ్కే వచ్చిన. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఉంది పక్కనే, అందుకే నేను ఇక్కడ ఈరోజు ఇక్కడే స్టే చేస్తున్నా ఈ టెంపుల్లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.